నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మోనిక. ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఏపీ రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మౌనిక్ గారు. ఎలా ఉన్నారండి? బాగున్నాము సార్. ఇప్పుడు ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు, గత దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి ఏపీ పరిస్థితులని. సో అసలు ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది వచ్చే 2 నెలల్లో? ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ ఎన్నికలు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే ప్రాతిపదిక మీదే మెజారిటీ ప్రజలు ఎలా ఉన్నారు అనే దాని మీదే జరుగుతుంది. మెజారిటీ ప్రజలు ఆయన వైపు ఉంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, లేదా ఆయన వద్దనుకుంటే కారు. ఇది ఒక రకంగా కీలకమైన వార్ ఇది. ఎందుకంటే లాస్ట్ టైం మనకు చాలా స్పష్టంగా ఉంది జగన్ ముఖ్యమంత్రి అవుతున్నారు అనే విషయం. ఈసారి ఏమిటంటే గ్రాఫ్ పడిపోతుంది అని చెప్తూ ఉన్నారు, కానీ ఆయన సభలు కానీ విజయవంతం అవుతున్నాయి, ఆయనకు సర్వేలు అన్నీ అనుకూలంగా వస్తున్నాయి. చంద్రబాబు గ్రాఫ్ పెరిగింది అంటున్నారు, కానీ వాళ్ళు ఇప్పటికీ అభ్యర్థులు అన్ని కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకొక ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి గట్టిగా ఇంకా వారం 10 రోజులు ఉంటుంది, లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వస్తుంది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ వచ్చేస్తే యుద్ధానికి సిద్ధమైపోతారు అందరూ కూడా. ఎవరి బలాలు అటు ఇటు మోహరిస్తారు, ఎవరు గెలుపు దిశగా వెళ్తారు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. అది ఏపీ రాజకీయం. ఓకే సార్. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు గత కొంతకాలంగా ప్రకంపనలు సృష్టించింది. అంటే వీళ్ళిద్దరు పొత్తు ఉంటుందా లేదా అనేసి చివరికి పొత్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత వెంటనే బీజేపీ పొత్తు కావాలనేసి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. అది కూడా ఒక ప్రకంపన సృష్టించింది. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఏపీ రాజకీయాలు అసలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఎలా కేసీఆర్ గారిని జనాలు ఓడించారు, ఇక్కడ ఏపీలో కూడా జగన్ గారిని జనాలు అలాగే ఓడిస్తారని అసలు ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనని మీరు ఏ ఉద్దేశంతో చూస్తున్నారు? ప్రశాంత్ కిషోర్ గారి ఉద్దేశాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన ఏమన్నారంటే ఆయనకి ఏం ప్రాతిపదిక ఏమి లేదు. సర్వే కానీ శాస్త్రీయంగా ఏదో ఒక రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడలేదు. ఆయన నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, మై గట్ ఒపీనియన్, మై గట్ ఫీలింగ్ అన్నట్టుగా మాట్లాడారు ఆయన. సరే, మరి కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పింది కూడా ఆయనే కదా. పోయినసారి కాంగ్రెస్ ఓడిపోతా ఉంది, సరైన నాయకత్వం లేక కేసీఆర్ గెలుస్తారని చెప్పారు. కేసీఆర్ గారు ఇక్కడ ఓడిపోయారు. ఇప్పుడేమో జగన్ ఓడిపోతాడు అంటున్నాడు. జగన్ ఓడిపోతాడు అనడానికి ఏమిటి ఆయన దగ్గర ఉన్న ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, ప్రశాంత్ కిషోర్ గారు ఒక సామాజిక ఉద్యమకారుడు, ఒక సామాజిక కార్యకర్తను, ఇలా ఏదైనా ఒక రాజకీయానికి సంబంధించిన వ్యక్తులు అలా అయి ఉంటే ఆయన చెప్పిన అభిప్రాయానికి ఒక వ్యాలిడిటీ ఉండేది. అంటే ఇప్పుడు లేదని కాదు, కానీ చెప్తాను మీకు, అది కూడా చెప్తాను. ఆయన ఇవేమీ కాదు, ప్రజల సంక్షేమము కానీ ప్రజాభిప్రాయము కానీ వీటితో నిమిత్తము లేనటువంటి ఒక మేనేజర్ అతను. ప్రశాంత్ కిషోర్ గారిని ఒక మేనేజర్గానే చూడాలి. మేనేజర్ అంటే ఏమిటంటే ఆయన ఆ సంస్థకి లాభాలు తెచ్చిపెట్టడానికి పనిచేస్తూ ఉంటాడు. లేదంటే ఒక లాయర్గా చూద్దాం. లాయర్ ఏం చేస్తాడంటే ఫీజు తీసుకుంటాడు. క్లయింట్ నేరస్తుడా అమాయకుడా నిర్దోష కాదా అనే దానితో లాయర్కి సంబంధం లేదు. అతను తన వృత్తి ఏమిటంటే ఎవరు తనకు ఫీజు ఇస్తారో వాళ్ళ తరఫున అతను కోర్టులో వాదిస్తాడు. కోర్టులో న్యాయము అన్యాయము కాకుండా ఆయన వాదనలు సహేతుకమైనవి అయితే తీర్పు దాని ఆధారంగా వస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇట్లా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఆయన డబ్బులు తీసుకుని ఒపీనియన్ మౌల్డ్ చేసే ఒక మేనేజర్. గతంలో జగన్ గారికి పనిచేశాడు, స్టాలిన్ మోదీ గారికి పనిచేశాడు, ఇలా చాలామందికి పనిచేశాడు. పని చేయడం వల్ల కూడా ఏమిటంటే గెలుపు దిశగా ఉన్న పార్టీకి, మీరు బాగా గమనించండి, మోదీ గారు హవా నడుస్తూ ఉందనుకున్న రోజుల్లో ఆయనకు పనిచేశాడు. గెలుపు దిశగా ఉన్న పార్టీకి మరింత కొంత కెటలిస్ట్గా ఈయన పనిచేసి ఉండొచ్చు కూడా. ఆయనకి 1,00,000 కోట్లు ఇస్తారు ఎవరైనా సరే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అధికారంలో ఇద్దామనండి, చేతనైతే 20 స్థానాలు కాంగ్రెస్ను గెలిపించమనండి ఆంధ్రప్రదేశ్లో. ఎన్ని కోట్లైనా తీసుకొని ఫీజు ఎందుకు? వాళ్ళు గెలవడం అనేది అసాధ్యం. రేపు ఆంధ్రప్రదేశ్లో 20 సీట్లు వామపక్షాలకు తీసుకొని రమ్మనండి, 20 మంది ఎమ్మెల్యేలు గెలిపించండి చూద్దాం. కానీ ఎన్ని రకాల మేనేజరియల్ ఐడియాస్, ఎన్ని రకాల సర్వేలు, ఎన్ని రకాల వ్యూహాలు ఏమి చేసినా సరే పడిపోయిన వాళ్ళని అతను లేపలేడు. నిలబడి ఉన్న వాళ్ళకి కొంచెం స్పీడప్ చేయగలడు అంతే. అతను ఒక కెటలిస్ట్.
అంటే కెటలిస్ట్ మీన్స్ చిటికెడు పెరుగుంటే మీరు తోడు పెట్టుకుంటే అది పాలు పెరుగవుతాయి. అంతేగాని ఆ చిటికెడు పెరుగు నా వల్లే ఇదంతా జరుగుతూ ఉంది అని అనుకుంటే దాని భ్రమ అది. పాలంటూ లేకుంటే పెరుగు ఎప్పటికీ కాదు. ఇలా కెటలిస్ట్ ఉత్ప్రేరకంగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఒక పాసింగ్ కామెంట్ చేశాడు. పప్పు బెల్లాల్లాగా పంచితే జనం ఓట్లేయరని, జనము సంక్షేమ పథకాలకు ఓట్లేస్తున్నారనేది ప్రూవ్ అయింది. అది సంక్షేమ పథకాలు లేకుండా ఈరోజు ఏ నాయకుడు కూడా ప్రజల్లోకి వెళ్ళలేనిటువంటి ఒక పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరూ వాటిని అలవాటు చేసి ఇప్పుడు దాన్ని ఒక పీక్ వెళ్ళిపోయింది. అది ఈ పీక్ స్థానానికి వెళ్ళిపోవడం వల్ల దానివల్ల ఏదో నష్టాలు ఉన్నాయి అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అనేటివే కనుక లేకుంటే ఈ ప్రభుత్వాలు ఆ మేరకు డబ్బు కూడా ఖర్చు పెట్టవు పేదవాళ్ళకి. ఆ డబ్బులు కూడా ఎవరో పారిశ్రామికవేత్తలకు బ్యాంకు రుణాలు ఇచ్చేసి ఇంకోటో చేసి తగలబెట్టేస్తారు. కనీసం ప్రజలు తిరగబడతారు, ప్రజలు ఓట్లేయరు అనే ఒక భయం ఉండడం వల్ల ప్రతి నాయకుడు అనివార్యంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. వాళ్ళేమి తమ జోబుల్లో నుంచి ఏమి ఇవ్వడం లేదు, ప్రభుత్వ డబ్బే ఇస్తున్నారు. కానీ ఇవ్వాల్సి వస్తోంది. లేదు జనం సంక్షేమ పథకాలు లేకపోయినా ఓట్లు వేస్తారంటే ఎవరు ఇవ్వరు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చేసింది ఏమిటంటే జగన్ ఓడిపోతాడు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు జగన్ గారి దగ్గర పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు వాళ్ళ బలాలు బలహీనతలు ఆయనకు తెలిసి ఉండొచ్చు. సో ఆ రకంగా కూడా అనేసి ఉంటాడా? అసలు ఏమనుకోవాలి ఆయన వ్యాఖ్యలు? బలాలు బలహీనతలు తెలుసు అంటే కొంతకాలం పనిచేశారు కాబట్టి తెలిసి ఉంటాయి. కానీ బలాలు బలహీనతలు తెలిసిన్నంత మాత్రాన ఓడిపోతాడు, సంక్షేమ పథకాలు పంచుతూ ఉండడం వల్ల ఓడిపోతాడు అని చెప్పాడు ఆయన. ఈ మధ్య ఆయన అంటే ఇక్కడ మీకు అనుమానాస్పదంగా ఉంది అంటే అతను ప్రజా సంక్షేమం కోరే మనిషి కాదు. అతని ఫైనల్ ఇదేమిటంటే డబ్బులు, కొన్ని కోట్ల రూపాయల ఫీజులు తీసుకొని అతను పార్టీల తరఫున పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్య కలిసి వచ్చాడు కాబట్టి మనకు అక్కడ అనుమానం వస్తుంది. ఇది ఏదో ఇతను ఫ్రస్ట్రేషన్తో మాట్లాడిన మాట కాదు, ఒక కొంత పర్సెంట్ ఓటింగ్నైనా కూడా తన మాటలు ప్రభావితం చేస్తే టీడీపీ జనసేన అలయన్స్కు మేలు చేకూరుతుంది అనే ఒక దురుద్దేశం దాని వెనక ఉందేమో అనేది వైసీపీ నాయకులే కాదు, జనరల్గా ఆలోచించే వాళ్ళకు కూడా వస్తుంది. సరే, ఆయన ఒక మాట చెప్పాడు. ఒక మాట చెప్పిన తర్వాత జనరల్గానే టీడీపీ వాళ్ళు చూసారా ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు జగన్ ఓడిపోతున్నాడు అని చెప్తే ఇదేమి చిన్న విషయం కాదు, ఇదేదో జరగబోతుంది అని టీడీపీ వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుని చెప్పుకుంటారు. ఇదే టీడీపీ వాళ్ళు గతంలో ఏమన్నారు? జగన్ తరఫున పనిచేసిన పీకే ఒక దొంగ, అతను సమాజాన్ని రెండుగా చీల్చాడు, మోసగాడు, కోడికత్తి సీను డ్రామా ఆడిచ్చిందంతా కూడా ప్రశాంత్ కిషోరే, జగన్ అనుకూలంగా అతను కుట్రలు చేశాడు, కుతంత్రాలు చేశాడని మీరే కదన్నారు. ఆ వీడియోలు కూడా ఉన్నాయి కదా, చాలా నిన్న మొన్న అన్న మాటలే కదా వాళ్ళు అన్నారు. సరే, ప్రశాంత్ కిషోర్ అనేవాడు మా గెలుపుకు సహకరించాడు, అద్భుతం అమోఘం అన్న వైసీపీ నాయకులు ఈరోజు పచ్చి సీట్లను పెడుతున్నారు. ఈ రాజకీయ నాయకుల మాటలు మనం ఏం పెద్ద పడుచుకున్నట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా అంటే ఒకలా మాడతారు, వ్యతిరేకంగా అంటే ఒకలా మాడతారు. అయితే ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటల్లో అది పాసింగ్ కామెంట్ కావచ్చు, దురుద్దేశం ఉండొచ్చు, లేదా ఆయన వ్యక్తిగత అభిప్రాయం కూడా కావచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే అతను ఎంత డబ్బులు తీసుకుని మేనేజరల్ ఎబిలిటీస్తో పనిచేసినప్పటికీ అతనికి రాజకీయాలు తెలియదు అని అంటే తప్పు. రాజకీయాలు తెలియకుండానే ఇన్ని రాజకీయ పార్టీలకు పనిచేస్తాడా? కాబట్టి అతనికి ఏవో సోర్సెస్ ఉంటాయి. అంటే మనము ప్రతిరోజు మన వృత్తిలో దానికి సంబంధించిన మనుషులతో మాడుతూ ఉంటాము, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము, వాళ్ళు మనల్ని పలకరిస్తూ ఉంటారు, ఇలా ఉంటుంది కదా, ఒక ఇంటరాక్షన్ ఉంటుంది ఏ వృత్తిలో ఉండే వాళ్ళకి. లాయర్లతోనూ డాక్టర్లతోనూ, అలాగే పాలిటిక్స్లో ఉండే వాళ్ళకి పాలిటిషియన్తో ఉంటుంది. ఉన్నప్పుడు ఆయన కొంత ఫీడ్బ్యాక్ ఉండొచ్చు. ఈ ఫీడ్బ్యాక్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే జగన్కు వ్యతిరేకత లేదు అని ఎవరైనా అంటే తప్పు. హార్డ్ కోర్ వైసీపీ అభిమానులు అంటే కూడా అనొచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వైసీపీ అభిమానులకు కూడా ఈరోజు చాలా క్లియర్ కట్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్ గారికి వ్యతిరేకత ఉంది. కానీ అది ఏ మేరకు అంటే ఆయన్ని ఓడించేంతటి మేరక, లేక సీట్లు తగ్గించేంతటి మేరక, చంద్రబాబు నాయుడు గారిని జనసేన అలయన్స్ను అధికారంలో భారీగా తెచ్చే స్థాయిలో ఉందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఇది అర్థం చేసుకోవాలి. వ్యతిరేకత ఉండదు అని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ వైసీపీ నాయకులు వాదించినా కూడా మనం ఏం చేయలేం. కానీ ఎందుకంటే ఏ ప్రభుత్వానికైనా 5 ఏళ్ళ తర్వాత వ్యతిరేకత ఉంటుంది. తెలంగాణని తన భుజాల మీద తెచ్చిన కేసీఆర్ గారిని వ్యతిరేకించారు కదా, 10 సంవత్సరాల తర్వాత ఆయన వద్దనుకున్నారు. అటువంటప్పుడు ఇక్కడ
జగన్ వస్తే ఏదో చేసేస్తాడు అనుకున్న వాళ్ళందరూ కొంతవర్గం ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అంటే, ఉద్యోగులు, టీచర్లు వీళ్ళందరూ కూడా పెన్షన్ కాంట్రిబ్యూషన్ స్కీమ్ని ఈయన అమలు చేయలేకపోయాడు కాబట్టి అక్కడ వ్యతిరేకంగా ఉన్నారు. మద్యం ఒకటి, ఇసుక సిండికేట్ ఒకటి, ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి ఆయన వ్యతిరేకించడానికి. అట్లా ఆయన్ని అభిమానించడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆయన చెప్పిన పథకాలన్నీ విశ్వసనీయతతో చేశాడు. సరే, ఆయన ఇబ్బందులు ఏమున్నాయి, అప్పులు చేశాడా, ఇంకోటి చేశాడని కాదు. ఒక పేదవాడికి, ఒక పేద వృద్ధురాలికి ఇంటికి పెన్షన్ తెచ్చిచ్చేదే ముఖ్యంగానే జగన్ రోడ్లు వేయలేదు, జగన్ ఆ పరిశ్రమలు చేయలేదు, ఆమెకు తెలియదు. సాధారణంగా ఓట్లు వేసే వాళ్ళకి ఇవేమీ తెలియవు. మనం ఇట్లా చర్చలు జరుపుకునే వాళ్ళకి, పేపర్లు చదివే వాళ్ళే ఇవన్నీ మాడతారు. కానీ ఖచ్చితంగా 100% ఓటింగ్కి పోయేవాడికి ఇవేమీ తెలియవు. వాడి ఇంటికి 3,000 వచ్చిందా, 5,000 వచ్చిందా, 10,000 వచ్చిందా, అదే తెలుసు వాడికి. కాబట్టి అక్కడ జనాదరణ జగన్ని తక్కువ వేయడానికి కూడా లేదు. ప్రశాంత్ కిషోర్ అనే అతను ఇంతకాలం రాజకీయ వ్యూహకర్తగా ఉన్నాడు కాబట్టి ఈరోజు ఆయన మాడిన దానికి ఇంత చర్చ జరుగుతుంది. కానీ మామూలుగా అయితే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు అంటే అంత ఇప్పుడు వైసీపీ పార్టీతో ఉన్నటువంటి సన్నిహితం ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గారు సడన్ గా అసలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అంటే దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? అసలు ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఈ టీడీపీతో ఎందుకు మళ్ళీ ఆయన కలవాల్సి వచ్చింది? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది జగన్ గారి మీద? అంటే దీన్ని ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి టీము వాళ్ళతో పనిచేస్తూ ఉంది. ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు బయటికి, ఐపాక్ లో నుంచి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు, ఆయన టీం పనిచేస్తా ఉంది. సరే, ఆయన జగన్ గారితోనో లేదా వైసీపీ నాయకులతోనో అప్పుడు గతంలో పనిచేశారు. జనరల్గా ఇటు ప్రశాంత్ కిషోర్ మీద ఉన్న విమర్శ ఏమిటంటే, ఆయన ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతాడు, తాను చెప్పింది జరగాలి అంటాడు అనేది ఒక విమర్శ ఉంది. ఎక్కడా కూడా ఎక్కువ ఇంటర్ఫియర్ అంటే రాజకీయాలు, విధాన నిర్ణయాలకి చొరబడితే కొంచెం ఇబ్బంది ఎవరికి, అక్కడ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళకి. సరే, అధికారంలో ఉన్నటువంటి ఒక కిక్ కానీ, మత్తు కానీ, అహంకారం కానీ, మూర్ఖత్వం కానీ, అతి ఆత్మవిశ్వాసం కానీ, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి, అధికారంలో ఉన్న వాళ్ళకి సహజంగా ఏముంటుందంటే వాళ్ళు ఎవరి మాట వినరు. అధికారంలోకి వచ్చే వరకు బాగా సలహాలు విని తల ఊపిన నాయకులు కూడా ఒక్కసారి సీట్లో కూర్చున్న తర్వాత ఈ అధికారం అంతా జనం నన్ను చూసే ఓటు వేశారు, జనము నన్ను నెత్తిన పెట్టుకున్నారు, నా పార్టీని కానీ నన్ను కానీ, నేను లేకుండా ఏమీ లేదు అనే మూడ్లోకి వెళ్ళిపోతారు. నేను లేకుండా ఏమీ లేదనే మూడ్లోకి వెళ్ళినవాడు ఎవరు సలహాలు వినడు. సలహాదారులను పెట్టుకొని ఉంటారు. ఈవెన్ జగన్ అయినా, ఇంకోరైనా, కేసీఆర్ అయినా, ఇంకోరైనా, ఎవరైనా సరే వీళ్ళు ఎవరి మాట వినరు. ఎవరి మాట విననప్పుడు సహజంగానే ప్రశాంత్ కిషోర్ లాంటి వాడు అక్కడి నుంచి బయటికి వచ్చేదానికి మార్గం సుగమం అయిపోతుంది. ఎందుకంటే ఇతని మాట వినరు, ఇతను ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఇతను చెప్పేది కరెక్టా కాదా అని నిర్ణయించుకునే అంత మూడు నాయకులకు ఉండదు, వాళ్ళు ఏవో వేరే ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఇంత చాణక్యులు కదా, ఈయన రాజకీయ దురంధరులు. తెలంగాణ అనేది ఎవ్వరికీ ఎలాంటి ఆశలు లేనిటువంటి ఒక దశలో పోరాటాలు జరిగి 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 విఫలమైపోయి ఇక రాదు తెలంగాణ అనుకున్నప్పుడు దాన్ని భుజాన్ని తీసుకొని బోలెడన్ని కష్టాలు పడి, బోలెడన్ని ఇబ్బందులు పడి, పార్టీ చీలిపోయింది, పార్టీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, రకరకాలుగా ఆయన ప్రతి వ్యూహాలతో రాటుదేలి చివరికి తెలంగాణ తెచ్చారు. ఓకేనా? తెచ్చిన తర్వాత జనం ఆయనకు అధికారం ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు అధికారం ఇచ్చిన కేసీఆర్ గారికి తన పార్టీ ఆయువు, తన పార్టీ ఆత్మ, తన పార్టీ ప్రాణమే తెలంగాణ అనే పదం తెలుసుకోలేకపోయారు. ఆయనకి ఏమి సంబంధం భారతదేశం పార్టీ పెట్టేదానికి? భారతీయ రాష్ట్రీయ సమితి అని తెలంగాణ అనే పదాన్నే తీసేసి భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టి ఎంత విఫలమయ్యాడు ఆయన. ఇక్కడ తెలంగాణలోనే ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయనకి. అంటే ఆయనకు తెలియదా అంటే తెలియదు కాదు, చెప్తే కూడా వినరు. ఏ దశలోనూ కూడా అతి ఆత్మవిశ్వాసం మనిషికి ప్రవేశించిందంటే అది ఎవరు చెప్పినా వినరు. అట్లాంటిది అక్కడ కూడా జరిగి ఉండొచ్చేమో. జగన్ గారైనా ఎవరైనా చెప్తే అంత సులభంగా వింటారని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకంటే పీకే బయటికి రావడానికి ఇదొక కారణం కూడా అయ్యుండొచ్చు. ఓకే, సరే, ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారి వ్యాఖ్యలపై కొడాలి నాన్నగారు స్పందించారు. ఈయన చంద్రబాబు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు, ప్రశాంత్ కిషోర్ గారి మీద ఆశలు పెట్టుకున్నటువంటి చంద్రబాబు మీరు అనుకున్నట్టుగా ఏదైతే జరగదండి అనేసి అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను ఎంతవరకు మీరు పరిగణిస్తారు? కొడాలి నాని గారు మామూలుగానే ఆయన తిడతారు,
తిట్ల దండకం ఎత్తుకుంటారు ఆయన. ఇంకా కొంచెం తక్కువ తిట్టారు. మామూలుగా అయితే వాడు వీడు అది ఇదని బండబూతులు తిట్టేస్తాడు ఆయన. వైసీపీ తరఫున మాట్లాడే ఎవరైనా సరే ప్రశాంత్ కిషోర్ని తిడతారు. ఎందుకంటే ఆయన ఓడిపోతాడని చెప్పాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉందేమో అని వాళ్ళకి అనుమానం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదో డబ్బులు ఇచ్చి చెప్పించాడా అనే దానికి మన దగ్గర ఏం ఆధారాలు లేవు. ఈయన ఊరికే నార్మల్గానే చెప్పాడు. ఆయన చెప్తే అసలు ఓటు శాతం ఏం జరుగుతుంది? ఆయన ప్రశాంత్ కిషోర్ అనే అతనికి గ్రామాల్లో ఏం తెలుసు? ఆయన పేరు అర్బన్లో తెలుసు, కానీ ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి ఒక కూలి చేసుకునేవాడు. లేదు ప్రశాంత్ కిషోర్ అంత తోడు చెప్తే నేను తెలుగుదేశానికి ఓటేయకపోతే ఎట్లా అని ఓటేయడు. అతను జగన్కి వేయాలనుకుంటే జగన్కే వేస్తాడు. కొడాలి నాని గారు ఈ టాపిక్లోనే ఇంకోటి కూడా అన్నారు. అసలు అప్పులు చేసిందే చంద్రబాబు, ఆస్తులు తాకట్టు పెట్టకుండా ఏ బ్యాంక్ అయినా ఎందుకు అప్పు ఇస్తుంది అంటాడు. అదే సచివాలయం తాకట్టు. సరే, వీళ్ళ వాదన వీళ్ళకు ఉంది, కానీ మిమ్మల్ని ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తేవడానికి ప్రజల అధికారం ఇచ్చింది చంద్రబాబుకైనా మీకైనా. మా ఆస్తి అంటే మా ప్రభుత్వం అంటే ప్రజలది. నాయకులు వీళ్ళంతా ఏమిటంటే ప్రజలకు సంబంధించిన సేవకులు. ప్రజలకు సంబంధించి చట్టాలు శాసనాలు చేసి ఒక లా అండ్ ఆర్డర్ కానీ, ఒక చట్టం కానీ, న్యాయం కానీ ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేసేదానికి ప్రజల తరఫున ఎన్నికైన ప్రతినిధులు వీళ్ళు. మీరేమో అప్పులు తాకట్టు పెట్టి మేము ప్రభుత్వ ఆస్తులను అప్పులు తెస్తాం అదేదో ఒక రైట్ అయినట్టు, అదేదో ఒక హక్కు అయినట్టు మాట్లాడుతున్నారంటే ఇంకేం అర్థం లేదు. అది ఎవరైనా, చంద్రబాబు అయినా సరే, జగన్ అయినా సరే, ఇంకొకరైనా సరే, మీ సొంత డబ్బులు అందరూ 151 మంది ఎమ్మెల్యేలు తలా 5 కోట్లు వేసి ప్రజల తరఫున కాంట్రిబ్యూషన్ వేసి మీరు చేయండి ఏదన్నా. దానికి ఎందుకు అప్పు తెచ్చేది? అట్లా చేయగలరు ఎవరైనా? ఎవ్వరు చేయలేరు. రేపు ఎన్నికలు వస్తే ప్రజలకు డబ్బులు ఇస్తారే కానీ వీళ్ళు ప్రజల కోసం మనం అందరూ కాంట్రిబ్యూషన్ ఫండ్ వేసుకొని ఒక 10 కోట్లు తలా ఒక ఎమ్మెల్యే 10 కోట్లు వేసుకొని ఇదంతా ప్రజల కోసం ఏదైనా చేస్తామని చేయమనండి, ఎవరన్నా చూద్దాం. ఎవరు చేయరు. కాబట్టి మిమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు చేయడానికి కాదు మేము అధికారం ఇచ్చింది, మాకేదో బాగా చూసుకుంటారని మేము అధికారం ఇచ్చాము. ఓకే సరే, ఇప్పుడు కొడాలి నాని గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద కూడా ఒక మాట అన్నారు. ఏంటంటే టీడీపీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తారు, అసలు టీడీపీ పార్టీ వాళ్ళు జనసేనకు ఎందుకు ఓట్లు వేయాలి, అసలు వాళ్ళు ఓట్లు వేరు, వాళ్ళ వల్లనే ఈయన ఓడిపోతాడు అనేసి కొడాలి నాని గారు అంటున్నారు. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది, ఎందుకంటే ఈ 2 పార్టీలు ఇప్పుడు ఏమంటారు వాళ్ళ పార్టీని విలీనం చేసుకున్నారు టీడీపీలో. ఈ 2 పార్టీలు ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో ఇలా తగాదాలు పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే నేను ఒక దగ్గర పోటీ చేస్తానంటే నేను అక్కడే పోటీ చేస్తానని ఈ 2 పార్టీల వ్యక్తులు అనుకోవడం కానివ్వండి, ఇది పార్టీకి మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఆయన మాటల్ని మీరు ఎలా చూస్తారు? కొడాలి నాని గారు సహజంగా అట్లనే మాడతారు, ఆయన వైసీపీ మనిషి కాబట్టి. సరే, దీంట్లో వాదనలు నిజం కూడా ఉంది. ఎలా నిజం ఉందంటే పవన్ కళ్యాణ్ తన పార్టీని 10 సంవత్సరాలుగా నిర్మించుకోలేకపోయారు. అంటే 175 నియోజకవర్గాల్లో గట్టిగా ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నారు కదా ఆయన. 24కు కూడా 25 మంది ఏదో ప్రకటించాడు, కానీ మిగిలిన 19 సీట్లు ఎవరు తీసుకోవాలి ఆయనకు కూడా తెలియదు. ఎందుకంటే నాయకులు లేరు. నాయకులు లేకుండా ఆయనే చేసుకున్నాడు. అంటే ఆయన ఎప్పుడు కూడా జనంలో ఉండి ఒక జనసేన తరఫున ఒక ఉద్యమాన్ని నిర్మించి, మీరు జగన్ గారి ప్రభుత్వం అంటే మీకు అయిష్టం ఉండొచ్చు, జగన్ అంటే అయిష్టం ఉండొచ్చు, మీరు ఆయన ఓడించడమే మీ లక్ష్యం కూడా కావచ్చు, కానీ మీరు ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణాత్మకంగా మీ పార్టీని ఆ దిశగా తీసుకెళ్లారా? గెలుపు దిశగా మీ పార్టీని తీసుకెళ్లారా, లేక వైసీపీని ఓడించే దిశగా తీసుకెళ్లారంటే మనకు లేదనే సమాధానం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక స్టార్ కాంపెయినర్ కావచ్చు, లేదా కాపు సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నాయనే నమ్మకం కావచ్చు, ఓట్లు చీలిపోతే ఏ రెక్కన తీసుకున్నా మళ్ళీ జగనే లబ్ధి పొందుతాడు అనే భయం కావచ్చు, ఈ కారణాల వల్ల ఆయన అలయన్స్లోకి వచ్చాడు. అలయన్స్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమయ్యిందంటే కింది స్థాయిలో, అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో జనసేన టీడీపీ మధ్య సఖ్యత లేదు. సఖ్యత లేదంటే వాళ్ళేం కలిసి పనిచేయలేదు కదా. మెజారిటీ క్యాడరు, మెజారిటీ నాయకులు ఎవరికి ఉన్నారు? తెలుగుదేశానికి ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక ఇంట్లో ఉంటారు, ఆ ఇల్లు 5 సంవత్సరాలుగా మీ ప్రత్యర్థులు దాడి చేయడానికి వస్తూ ఉంటారు. మీరు ఆ ఇంటిని ఏదో మీ శక్తియుక్తులు ఒడ్డి మీరు ఏదో మాటలు పడి ఇంకోటి పడి రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసనలు చేసి ఆ ఇంటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. మన ఫైన్ డే ఎవడో ఒకడు వచ్చేసి లేదు ఈ అలయన్స్లో మన ఇల్లు నాకు వచ్చేసింది, నేనే ఈ ఇంటికి నాయకుడు అంటే వాడు ఎందుకు కోఆపరేట్ చేస్తాడు? ఇప్పుడు టీడీపీ పరిస్థితి అది. టీడీపీని ప్రొటెక్ట్ చేసింది, వైసీపీకి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడింది,
ప్రెస్ మీట్లు పెట్టారో, ధర్నాలు చేశారో, నిరసనలు చేశారో అదే వేరే విషయం. కానీ క్యాడర్ని ఇంకా కాపాడుకుంటూ వచ్చి ఈరోజు ఎన్నికల వరకు తీసుకెళ్ళిన ఘనత ఆ ఉన్న నియోజకవర్గ నాయకులకు ఉంది. వాళ్ళు ఈరోజు 24 సీట్లు త్యాగం చేయాలి ఇప్పుడున్న లెక్కల ప్రకారం. అయితే ఆ 24 సీట్లను కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కదండి జనసేన వాళ్ళు. నువ్వు అడిగితే సగం ఒక 2 సంవత్సరాలు ఆయన సీఎం ఉండాలి, 2 సంవత్సరాలు మీరు సీఎం గా ఉండాలనే మేము మీకు సపోర్ట్ చేశాము, కానీ 24 సీట్లు మేము ఏం చేసుకోవాలన్నట్టుగా ఆయన పార్టీలోనే ఆయనకు వ్యతిరేకిస్తున్నారు. సో దీన్ని ఇలా చూస్తారు. న్యాయమైన ఒప్పందం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య జరుగుతుంది. అవును. ఒకరు బలహీనుడై ఇంకొకరు బలవంతుడైతే నీకు న్యాయమైన ఒప్పందం జరగాలి అని ఎవరైనా కోరుకుంటే తప్పు. బలవంతుడు బలహీనుడితో తన శక్తియుక్తులన్నీ అతనికి అప్పచెప్పి ఎందుకు రాజీ పడతాడు? ఇక్కడ బలవంతుడు ఎవరు? చంద్రబాబు. బలహీనుడు ఎవరు? పవన్ కళ్యాణ్. బలవంతుడైన చంద్రబాబు ఏవో కొన్ని కారణాల వల్ల అనివార్యంగా మిమ్మల్ని తీసుకున్నాడు, పొత్తులో కలుపుకున్నాడు. పొత్తులో కలుపుకున్న తర్వాత మీరు ఇప్పుడు తీసుకున్న 24 నియోజకవర్గాల్లో ఘంటాపథంగా బల్లగుద్ది ఇన్ని సీట్లు మేము గెలవబోతున్నాం, ఛాలెంజ్ ఎవరు వచ్చినా సరే అని చెప్పుకునే సీట్లు మీకే తెలియదు. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఇచ్చింది మీరు తీసుకునే పరిస్థితి మీరు కల్పించుకున్నారు. పవన్ కళ్యాణ్ కల్పించుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమిటంటే ఇంతకాలం పొత్తు అని ఆయన 24 సీట్ల దగ్గర రాజీ పడడానికి కారణం ఏమిటంటే ఆయన వ్యక్తిగతంగా పార్టీని బలంగా నిర్మించుకోలేక ఆయనే ఒక బలహీనుడిలాగా మాడుతున్నాడు. ఒక బలహీనుడిలాగా ఏ పార్టీ నాయకుడు కూడా మాడకూడదు. ఆయన ఏమన్నాడు మొన్న, మనకి క్యాడర్ లేదు, మనకు పోలింగ్ నిర్వహణ తెలియదు, మనం వీక్గా ఉన్నాము, మనం బలహీనంగా ఉన్నాము, తెలుగుదేశం వాళ్ళు కలిస్తే తప్ప మనం గెలవలేము, ఏదో మాడినాడు ఆయన. అట్లా మాడకూడదు నాయకుడు ఎప్పుడు కూడా. నాయకుడు ఎప్పుడు కూడా ఏం చెప్తాడంటే మనం అసలు 0 పొజిషన్ నుంచి మనం టాప్ పొజిషన్లోకి వెళ్తున్నాం అన్నట్టుగా మాడుతూ ఉంటారు. ఏ నాయకుడు, ఏ ప్రాంతీయ పార్టీ నాయకుడినైనా మీరు తీసుకోండి, వాళ్ళకి స్పష్టంగా తెలుసు తమకేం బలం లేదని. ఈవెన్ మొన్న చెప్పుకోవాలంటే షర్మిల గారు ఏమన్నారు, మేము విత్డ్రా అయిపోయి మేము కాంగ్రెస్ సపోర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ గెలిచింది అన్నారు. మనకు తెలియదా, ఆమెకు తెలియదా కాంగ్రెస్ ఆమె పార్టీ బలం తెలంగాణలో ఎంత ఉందనేది? కానీ అది నాయకులు మాట్లాడే లక్షణం. అది తాము వీక్గా ఉన్నట్లు వాళ్ళు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడంటే సినిమా కదా, ఎమోషన్స్ మనిషి కాబట్టి ఏదంటే అది మాడేస్తాడు. ఏదంటే అది మాడడం వల్ల ఏమవుతుందంటే కార్యకర్తల్లో మనోబలం పోతుంది. ఇప్పుడు ఆయన్ని కాపు సామాజిక వర్గం నాయకులు కానీ ఇంకొకరు కానీ ఎందుకయ్యా నువ్వు రాజీ పడినావు, నువ్వు ఏమి పవర్ షేరింగ్ మాట్లాడలేదు, 24 సీట్లలో వస్తే మనం రేపు పొద్దున గవర్నమెంట్ వస్తే మనకి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారు, అసలు నువ్వు ఏమిటి, నువ్వు ఉప ముఖ్యమంత్రి లేకపోతే చంద్రబాబు నువ్వు పవర్ షేరింగ్ అట్లా ఏదేదో మాడుతున్నారు. చంద్రబాబు ఎందుకు ఇస్తాడండి పవర్ షేరింగ్? చంద్రబాబు పవర్ షేరింగ్ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తాడు? చంద్రబాబు లోకేష్ను ముఖ్యమంత్రి చేసే దిశగా తన ప్రయాణం సాగిస్తాడే తప్ప ఎవరికైనా తెలుస్తుంది. అంటే ఎవరైనా ఆయన ప్లేస్లో అదే చేస్తారు, తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయడానికే చేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని బలపరిచి పవన్ కళ్యాణ్ గారికి పెద్దపీట వేసి జనసేనని విపరీతంగా నిర్మించేసి తెలుగుదేశం వాళ్ళ కేడర్తో కలిపేసి పవన్ కళ్యాణ్కి రేపు 2 ఏళ్ళు ముఖ్యమంత్రి ఇస్తానని ఆయన ఎందుకంటాడు? కాబట్టి కొడాలి నాని గారు ఏం చెప్తున్నారంటే అదే ఆయన వైసీపీ ఆయన అలాగే చెప్తారు, కానీ దాంట్లో వాస్తవం ఉంది. జనసేన రేపు చంద్రబాబు వల్లే మునిగిపోతుంది అంటున్నాడు ఆయన. చంద్రబాబు ముంచుతాడా లేదా నేను చెప్పను, కానీ చంద్రబాబు దాన్ని బలవంతం అయితే అంటే బలంగా అయితే చేయలేడు, స్ట్రెంగ్తన్ చేసే దిశగా అయితే తీసుకెళ్ళాడు. రేపు ఒకవేళ గవర్నమెంట్ వచ్చినా కూడా జనసేన అనేది వీక్ అవుతూ ఒక వ్యూహాత్మకంగా చేస్తారు. జనసేన బలపడిపోయి రేపు తెలుగుదేశాన్ని తొడగొట్టి సవాల్ చేసే దిశగా అయితే ప్రయాణం చేయనివ్వరు, ఎవరు చేయనివ్వరు. అది రాజకీయం కదా, దానికి పెద్ద లాజిక్ కూడా అక్కర్లే. పవన్ కళ్యాణ్ ఎదగనివ్వడు చంద్రబాబు అనే దానికి లాజిక్ ఏమున్నది? చంద్రబాబు ఎవరిని ఎదగనిచ్చాడు? ఒక పేరు చెప్పండి నాకు. లోకేష్ అనే కుమారుడు కాబట్టి ఇంకా తప్పదు. కానీ ఇంకా మిగతా ఎక్కడైనా హరికృష్ణ ఎదిగాడా, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎదిగారా? ఎవరు ఎదిగారా? ఆయన చేతిలో ఎవరు ఎదగలేదు. అందరూ వెళ్ళిపోవాల్సిందే ఏదో ఒక రోజు ఎగ్జిట్ డోర్. మరి అలాంటప్పుడు ఇప్పుడు జనసేనతో పొత్తు ఎందుకండి? ఇప్పుడు అంత పార్టీ బలం ఉన్నప్పుడు ఏపీలో అంటే జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? భయం. ఓకే. ఎందుకంటే చంద్రబాబు తన కెరీర్లో ఎన్నడూ లేనంత చావు దెబ్బ లాస్ట్ ఎలక్షన్లో తిన్నాడు. అతను ఊహించలేదు, నేనేదో చంద్రన్న కానకిచ్చేసా, నేను అది ఇచ్చేసా, నేను ఇది ఇచ్చేసా, జనం వచ్చేస్తున్నారు, ఊరి సభలకి లక్షలాది మంది వచ్చేస్తున్నారు, అసలు జగన్ పార్టీని నేను చీల్చేసి 23 మందిని తెచ్చుకున్నాను,
అసలు ఎవరున్నారు జగన్ తరఫున పోటీ చేయడానికి, జగన్ ఫినిష్ ఈ దెబ్బతో అనుకుని కూల్గా ఉన్నాడు. ఏదో పాదయాత్ర చేస్తున్నాడు పిచ్చోడు, నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పుడతాయిలే అనుకున్నాడు చంద్రబాబు. జగన్ బలాన్ని ఊహించలేకపోయాడు. అందువల్ల ఆ షాక్ ఆయనకి చాలా కాలం ఉండింది, జగన్ కొట్టిన దెబ్బ. తర్వాత జగన్ వరుసగా ఎలా దెబ్బలు కొడుతూ వచ్చాడు, ఏ నియోజకవర్గంలోనూ ఏ స్థానిక ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ డ్యూ టు వేరియస్ రీజన్స్ వీళ్ళన్నీ న్యాయంగా గెలిచారా, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచారంటే నేను చెప్పను, కానీ కారణాలు ఏమైతేనే బలమున్న వాడిదే అధికారం అనే దిశగా వెళుతూ వీళ్ళు ఏం చేశారంటే తెలుగుదేశానికి ఎక్కడ నిలువ నీడ లేకుండా చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీలో తప్ప వాళ్ళు ఎక్కడా గెలవలేని స్థితి తెచ్చారు. ఈ షాకులు వరుస షాకుల వల్ల చంద్రబాబు ఏమయ్యాడంటే బలహీనపడ్డాడు. ఆయనకు బలం ఉంది, ఆయనకు నియోజకవర్గ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. మనం దాన్ని రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. కానీ నాయకుడు ఏమయ్యాడంటే పవన్ కళ్యాణ్ అనే స్టార్ క్యాంపెయినర్, పవన్ కళ్యాణ్ ఒక నటుడు, పవన్ కళ్యాణ్ సబ్ పెడితే 1000 మంది వచ్చేస్తారు, లక్షల మంది వచ్చేస్తారు, కానీ వాళ్ళు ఓట్లేరు, అది వేరే విషయం. వాళ్ళు ఓట్లేసింటే తెలంగాణలో ఒక సీట్ అయినా గెలిచుండేవాడు ఆయన. ఎలా వచ్చారు ఆయన సభలకి? విపరీతంగా వచ్చారు తెలంగాణలో. మరి ఎందుకు ఓట్లేదు? కాబట్టి పవన్ కళ్యాణ్ని కలుపుకుంటే ఓటు చీలిక ఉండదు, కాపు సామాజిక వర్గం మన వెంట ఉండేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ప్రభావితం చేసే నియోజకవర్గాలు గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ఇవన్నీ కలిపితే దాదాపు 30-40 నియోజకవర్గాలు పైగా కాపులు ప్రభావితం చేయగలిగిన కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. సరే, అవన్నీ మనకి యాడ్ అయితే కూడా మనం ఈజీగా రాయలసీమలో కొంత వైసీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ మనం ఆ గోదావరి జిల్లాలు ఇవన్నీ, కృష్ణా గోదావరి ఇవన్నీ మనం లాగేస్తే అధికారంలోకి వచ్చేస్తామనేది చంద్రబాబు ప్లాన్. అందుకని ఆయన అనివార్యంగా జనసేనతో పొత్తులోకి వచ్చాడు. అంతే తప్ప ఆయన అవసరం అది. రేపు బీజేపీతో పొత్తు అనేది కూడా ఆయన అవసరమే. ఎందుకు అవసరం అంటే బీజేపీ అనేది కేంద్రంలో రేపు అధికారంలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు మనకు అండగా ఉంటే, ఒకవేళ వైసీపీ ఏదైనా అధికార దుర్వినియోగం చేసి ఓట్లు ఏవైనా దొంగ ఓట్లు వేయించుకోవడం ఇలా తారుమారు చేసి ఫలితాలు ఏమైనా చేస్తాదేమో, సెంట్రల్లో బీజేపీ మనకు అనుకూలంగా ఉంటే కొంచెం భయంగా ఉంటారు వీళ్ళు అనేది వాళ్ళకి. ఎందుకంటే బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు కాబట్టి బీజేపీకే లాభం ఈ పొత్తు వల్ల. ఏ కారణాల వల్ల రాలేదో వాళ్ళు మనకు తెలియదు, కానీ బీజేపీ ఈరోజు యాజ్ ఆన్ టుడే ఇండిపెండెంట్గా ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏ ఒక్క సీట్లో అయినా ఇది మా సీటు, మా ఓన్, మేము గెలుస్తున్నాం. తెలంగాణలో ఇన్ని గెలిచారు కదా, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏ ఒక్క సీటుకి గ్యారంటీకి ఎందుకు లేరు? మరి ఏ ఒక్క సీటు గ్యారంటీ లేని బీజేపీ ఎందుకు పొత్తులేకి రావడం లేదు? ఎందుకు పొత్తులేకి రావడం లేదంటే వాళ్ళకి ఏదో చంద్రబాబు మీద ఏదో అపనమ్మకం ఉంది, జగన్ మీద వాళ్ళకి ఏదో గురి ఉంది. అదీ కాకుండా వీళ్ళిద్దరూ ఎన్ని గెలిచినా 25 లోక్సభ నియోజకవర్గాలు వాళ్ళు గెలుస్తారు కదా, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు లేదా వైసీపీ వాళ్ళు గెలుస్తారు. గెలిచిన తర్వాత వీళ్ళిద్దరూ మన పవన్ ఎలాగో బీజేపీ వైపే, చంద్రబాబు ఇంక అనివార్యంగా బీజేపీకి మద్దతు ఇస్తాడు. ఇక వైసీపీ వాళ్ళు కూడా అంతే కదా. ఇక 20 సీట్లు మనకే వచ్చేటప్పుడు ఇక ఎందుకు ఈ తలకాయ నొప్పి దాంట్లోకి పోవాలి మనం అని వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ సీట్లే తప్ప యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్లో అధికారం కాదు. ఎందుకంటే అధికారం ఇప్పట్లో రాదని వాళ్ళకు కూడా తెలుసు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాబోయే 10 ఏళ్లలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. సార్, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల చర్చ కూడా చర్చనీయాంశంగా మారింది. సో అసలు కొడాలి నాన్నగారు ఏమంటున్నారు, అసలు సగం చేసింది చంద్రబాబు గారే, ఇవి గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారు, జగన్ ఇంత చేశాడు, జగన్ ఇన్నప్పులు తెచ్చారు, ఇన్నప్పుడు పెట్టాడని. అంతకంటే ముందు మీరు ఒకసారి గుర్తు చేసుకోండి, ఇవన్నీ చేసింది సగం చంద్రబాబు గారే అంటున్నారు. కరెక్టే. చంద్రబాబు గారు ఈ అప్పులని మొదలుపెట్టి చంద్రబాబు గారు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే అప్పట్లో ఆయన్ని ప్రపంచ బ్యాంక్ జీతగాడు అనేవాళ్ళు. మీకు పూర్వం అంటే 90sలో ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ఆయన అప్పులు చేస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు జీతగాడని, ఇతను అనేక షరతులకు లోబడి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడని, విద్యుత్ సంస్కరణలు చేస్తున్నాడని అన్నారు ఆ రోజు. సరే, ఆ తర్వాత వచ్చిన అన్ని ప్రభుత్వాలు అప్పుల్ని క్యారీ చేశాయి. ఎవ్వరు దీనికి మినహాయింపు కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు. అప్పులన్నీ తెచ్చి జగన్ గారికి అప్పచెప్పిపోయారు. ఇప్పుడు ఆస్తులు అప్పులు ఇస్తారు కదా సమానంగా. ఇస్తే ఇప్పుడు జగన్ గారు మళ్ళీ అప్పులు చేశారు. సరే, అప్పులు చేసిన తర్వాత దాని వడ్డీలు కట్టడానికో లేదా ఇతరత్ర అవసరాలకో అప్పులు చేయడం అనేది ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చేస్తున్న పనే, మన దేశంలో అన్ని రాష్ట్రాలు చేస్తున్న పనే. దాన్ని మనం ఏమి చేయలేము కూడా. అయితే కొడాలి నాన్నగారు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అప్పులు చేస్తున్నాడని ఆర్థికంగా
రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాడు అనే కారణం ఆ కారణం కూడా ఒకటి కదా, చంద్రబాబు గారిని దించడం. మరి ఆయన్ని దించాము అంటే అర్థమేమి? ఆయన పాలన సరిగా లేదని. మరి అదే అప్పులు మీరు కొనసాగించి ఇంకా పెంచాం మేము అప్పులు, మేమే కొత్తగా చేస్తున్నామా? ఆయన కూడా చేశాడు కదా అంటే, ఆయన వద్దనుకునే కదా మిమ్మల్ని గెలిపించింది. మరి మేము అప్పులు చేస్తున్నాం, ఆయనేమి అన్ని అప్పులే కదా మాకు ఇచ్చిపోయాడంటే, మీరు అప్పులు తీర్చాల్సింది. మీరు చక్కదిద్దుతారనే కదా మీకు అధికారం ఇచ్చింది. మీరు మరిన్ని అప్పులు చేసేదానికి ఇంక మీరెందుకు? చంద్రబాబు అప్పులు చేసి, మీరు అప్పులు చేసి, వచ్చే ఇంకెవరు అప్పులు చేసి, అన్నీ అప్పులు చేస్తూనే ఉంటే ఎలా ముందుకు పోతాం మనము? అంటే అట్లంటే మన భారతదేశానికి అప్పు ఉంది అని కూడా అంటారు. కాబట్టి అప్పులు అనే దాన్ని, అది పెద్ద చర్చ అది, అప్పులు చేయడం అనేది. కాబట్టి ఇంక ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఒకప్పుడు అప్పు చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా మీన్స్ అంటే వ్యక్తుల గురించి చెప్తున్నాను. మన సొసైటీలో కొంచెం మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, అప్పు చేయకుండా ఏదో పొదుపుగా జీవించేవాళ్ళు. అప్పులు చేయాల్సిన అవసరం తక్కువగా ఉండేది. ఆ రోజుల్లో ఇప్పుడైతే లేదు కానీ, పొదుపు చేయడానికి అడ్వర్టైజ్మెంట్లు కూడా వచ్చేటివి. పలానా పొదుపు ఖాతాల్లో మీరు చేయండి. చిన్నపిల్లలకి నాణ్యాలు దాచుకోవడానికి ఆ బొమ్మల రూపంలో వచ్చేటివి హుండీలు. కిడ్డీ బ్యాంక్ అనేది అనేవాళ్ళు దాన్ని. అలా మనుషులతో పొదుపు చేయించడానికి ప్రభుత్వమే పూనుకుంటున్న ఒక దశ నుంచి, మనుషులతో అప్పులు చేయించడానికే మొత్తం మన జీవితం అంతా కూడా, మధ్యతరగతి వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాసు వీళ్ళందరూ కూడా పూర్తిగా ఈఎంఐలు, అప్పుల్లో కూరుకుపోయారు ఈరోజు. మనం ఇష్టమున్నా లేకపోయినా మన దగ్గర ₹1,00,000 కనుక సేవ్ అయిందంటే, అది ఎలాగో అలా కనుక్కొని మనతో ఏదో ఒకటి కొనిపిస్తారు. ఒక ఫ్రిడ్జో, ఒక ఏసీనో, లేదా ఎవరో పక్కింటోళ్ళు కారు కొన్నారని మనం కారు కొనడము. ఇలా అప్పులు చేసి మనం ఈఎంఐల్లో ఇరుక్కుపోయి, బిల్లుల్లో ఇరుక్కుపోయాం. మనం ఉద్యోగాలు చేస్తుండేది ఈరోజు ఈఎంఐలు, బిల్లులు కట్టడానికే. మనం సొంతంగా ఏదో సేవ్ చేసుకోవడానికి కాదు. కాబట్టి ఇదే కల్చర్, ప్రభుత్వం ఏ కల్చర్తో ఉందో ప్రజలు కూడా అదే కల్చర్తో వచ్చేసారు. ఇప్పుడు అప్పులే ఆధునిక జీవన విధానం. అప్పులు చేయడము, అప్పులంటూ లేకపోతే మొత్తం మన ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇన్ని కార్ల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉన్నాయి, మెడికల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇవన్నీ కూడా కుప్పకూలిపోతాయి. ఇవన్నీ ఎందుకు కుప్పకూలిపోతాయంటే, మనం వాళ్ళది ఏదో ఒకటి తీసుకొని మనం ఈఎంఐ కడుతూ ఉండాలి, ఏదో ఒక వస్తువు కొంటూ ఉండాలి. ఫ్రిడ్జ్లన్నీ కూడా లేదా ఏసీలన్నీ కూడా హార్డ్ క్యాష్ ఇస్తేనే ఇస్తాము, రేపటి నుంచి నో ఈఎంఐ అనండి, పడేలు పడిపోతాయి అవి. ఇప్పుడున్న సగం షాపులు మూసేస్తారు, ఆ ఫ్రిడ్జ్లు ఆడంతా కూడా. ఎందుకు మూసేస్తారంటే హార్డ్ క్యాష్ లేదు ఎవరితో కూడా. కాబట్టి ఇదే సూత్రాన్ని ప్రభుత్వాలు అప్లై చేసి మన నెత్తిన అప్పులు తెచ్చి పెట్టేసినాయి. మనం ఆ అప్పుల్ని నేరుగా ఉండవు కాబట్టి మనకు కనబడం. మనకి ఎందుకంటే నెలకి ఎప్పుడు ఫోన్ చేయడం, ఏమయ్యా మీ గవర్నమెంట్ 1,00,000 కోట్లు అప్పు చేసింది, మరి ఏమిటి నీ తల మీద ₹1,000 అప్పు ఉంది, అవి ఈఎంఐ కడతావా లేదా అని ఎవరు అనరు. అందుకని మనం గవర్నమెంట్ ఎన్ని అప్పులు చేసినా మనం కూల్గా ఉంటాం, మంది ఏం పోయిందని. కాబట్టి మళ్ళీ అదే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, మీకు పెట్రోల్ రేటు పెంచో, ఇంకోటి పెంచో అవన్నీ తెచ్చి మనతో కట్టిస్తుంది. కాబట్టి ఇదంతా ఒక వలయం. ఈ వలయంలో మనకు తెలిసో తెలియకో ఇరుక్కొని ఇలా తిరుగుతూ ఉంటాం. సరే, ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలకి అమర్నాథ్ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది, కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఒక పీకే సరిపోనట్టు ఇంకో పీకే మద్దతు తెచ్చుకుంటున్నాడు, ఆ పీకేను నమ్మి ఈయన చంద్రబాబు గారు ఆశలు పెట్టుకుంటున్నారు. అసలు మా జగన్ కైతే ఎలాంటి పీకేలు అవసరం లేదు, జగన్ వెంట ప్రజలు ఉన్నారు అని అంటున్నారు. నిజంగానే జగన్ గారి వెంట ప్రజలు ఉన్నారా, లేకుంటే చంద్రబాబు గారి వెనకాల పీకేలు ఉన్నారా? అలా కామెడీగా మాడుతుంటారు కానీ, ఓకే, ఇప్పుడు మీరు లాస్ట్ ఎన్నికల్లో ఆయన్నే కదా మీరు పక్కన కూర్చోబెట్టుకొని, ఈయన మన పరిశీలకుడని, ఈయన మన వ్యూహకర్తని మీరు నెత్తిన పెట్టుకున్నారా లేదా? నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మీకు ఐపాక్ టీం పనిచేస్తుందని ఈరోజు కూడా కొడాలి నాన్నగారు చెప్పారు కదా, మాకు ఐపాక్ టీం మాతోనే ఉంది, పోయిందల్లా ప్రశాంత్ కిషోర్ అని. ప్రశాంత్ కిషోరు అనే ఆయన మీ వైపు నుంటేనేమో ఆయన వ్యూహకర్త, పరిశీలకుడు, గెలుపు దిశగా తీసుకెళ్లే ఒక మేనేజర్. ఇటువైపు ఉంటేనేమో ఒక పీకే, 2 పీకేలు అని ఏదో అంటారు. చంద్రబాబు ఈ పవన్ కళ్యాణ్తోనూ ఆయన ఒరిగేది ఏమీ లేదు, ప్రశాంత్ కిషోర్తోనూ ఒరిగేది ఏమీ లేదు. ప్రశాంత్ కిషోర్ ఒక కామెంటు ఏదో అద్భుతంగా అలా జనాల్లోకి అలా చొచ్చుకుపోయి, జనం ఆల్రెడీ డిసైడ్ అయినారు. ప్రశాంత్ కిషోర్కి తెలుసో తెలియదు ఆ విషయం. జనము 80% ఆఫ్ ది పీపుల్ ఎవరికి ఓట్ వేయాలో డిసైడ్ అయ్యారు. మిగిలిన 20% మంది మాత్రమే ఆ రోజు వచ్చే క్యాండిడేట్లు, ఆ రోజు వచ్చే ప్రలోభాలు లేదా డబ్బు ఏమైనా అనుకోండి,
కులము, రకరకాల వాటి ఆధారంగా అటు ఇటు షిఫ్ట్ అవుతారు తప్ప 80% మంది ఎవరికి ఓటేయాలో డిసైడ్ అయ్యారు. 20% మంది ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చాలా నియోజకవర్గాల్ని ప్రభావితం చేసి మెజారిటీ 1000, 2000, 5000 ఓట్లతో గెలిచే నియోజకవర్గాలన్నీ కూడా ఈ 20% ఓటర్లు ఎటుంటారనే దాన్ని బట్టి గెలుస్తాయి. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీలో ఒక మంచి ఏమంటారు పొలిటికల్ పర్సన్స్ ఉన్నారు. ఆ పొలిటికల్ ఎంతో అవగాహన ఉంది వాళ్ళకి. ఆ పొలిటికల్ పర్సన్స్ ని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించి జగన్ గారు ప్రకటనలు చేస్తున్నారు. వాళ్ళ జాబితాని విడుదల చేస్తున్నారు. సో ఇట్లా అంటే ఒక నియోజకవర్గంలో ఒక పర్సన్ కి మంచి పట్టు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం నుంచి తీసేసి ఇంకో పర్సన్ ని పెట్టడం వల్ల అది ఇప్పుడు వైసీపీ పార్టీకి మైనస్ అవ్వచ్చు కదా. అంటే జగన్ గారు ఏమనుకుంటున్నారంటే ఈ వచ్చే ఎలక్షను నన్ను చూసి ఓటేస్తారే తప్ప క్యాండిడేట్లను చూసి కాదు అని ఆయన గాఢంగా నమ్ముతున్నారు. ఓకే. ఆ గాఢంగా నమ్మడం వల్ల దానికి తోడు ఆయన ఏవో సర్వేలు అవి ఇవి చేసుకోవడం వల్ల అక్కడ ఏవో నెగిటివిటీ ఉంటుంది కదా. సర్వేలకు ఏమి శాస్త్రీయం అంటే ఎవరికి తెలియదు. అది ఇప్పటికే ట్రెండ్ను బట్టి, మూడ్ను బట్టి రకరకాల పాసింగ్ సర్వేలు ఉంటాయి తప్ప సర్వే అంటే ఏమిటి? 2 లక్షల మంది ఓటర్లలో మీరు గట్టిగా ఒక 2000 మందిని చేస్తారు శాంపుల్ సర్వే. అంతకంటే చేయలేరు కదా. 2 లక్షల మందిని మీరేం కలవలేరు కదా. 2000 మంది ఓటర్లలో ఎంతమంది నిజం చెప్తారో ఎవరికి తెలియదు. నిజము అబద్ధాలు అనేటివి రకరకాల కారణాలతో ఉంటాయి. కాబట్టి ఆయన నన్ను చూసి ఓటేస్తారు కాబట్టి నేను కొత్త క్యాండిడేట్ని పెడుతున్నాను అనే మూడ్లో పెడుతున్నారు. ఇప్పుడు ఆయన పాయింట్ కొంత కరెక్టు. ఏ వాదనకైనా కూడా నాణ్యానికి అటు ఇటు 2 వైపులు ఉంటాయి. ఇప్పుడు ఆయన పాయింట్ ప్రకారం ఏమిటంటే ఎందుకు ఈ పాతకపోయిన నాయకులే ఉండాలి, కొత్త నాయకులు ఎందుకు రాకూడదు, కొత్త రక్తం ఎందుకు రాకూడదు అని ఒక సోషల్ ఇంజనీరింగ్ మైండ్ సెట్ ఉంది ఆయనకి. ఈ సోషల్ అంటే ఆయన ఊరికే తేలిగ్గా ఎవరిని పడితే వాళ్ళని దవలబోయే వాళ్ళని తెచ్చి పెట్టడం లేదు. ఆయన అన్నీ ఆలోచిస్తున్నాడు. అంటే సోషల్ ఇంజనీరింగ్ మీన్స్ ఒక నియోజకవర్గంలో ఒక 80,000 ఓట్లు ఒక సామాజిక వర్గానికి ఉన్నాయనుకోండి. 80,000 ఓట్లు ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గం ఎప్పుడూ అధికారంలోకి రాలేదు. రాకపోవడానికి కారణం ఏమిటంటే ఇటు అటు ఎవరో వేరే సామాజిక వర్గాలు, మైనారిటీ సామాజిక వర్గాలు వీళ్ళు నాయకులుగా పార్టీలు టికెట్లు తీసుకోవడం వల్ల వీళ్ళల్లో ఎవరో ఒకరిని గెలిపించాల్సిన పరిస్థితి ఉంది. ఈయన సోషల్ ఇంజనీరింగ్ ఏం చేస్తున్నాడంటే ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఎవరినో ఒకరిని ప్రమోట్ చేద్దాము అనే మూడు ఒకటి ఉంది ఆయనకి. ఈ మూడు వర్కౌట్ అవుతుందా కాదా అనేది ఎలక్షన్లు చెప్తాయి. అదేవిధంగా ఏమిటంటే మీరు అడిగినట్టు పేరున్న నాయకులను కూడా ఆయన ఎందుకు పక్కన పెడుతున్నాడంటే ఈ రోజుల్లో ఈ సోషల్ మీడియా, ఈ ఆన్లైన్ ప్రపంచంలో పేరు ప్రతిష్టలు అనేటివి పెద్ద గుర్తింపు లేదు దానికి. ఎంత పేరున్నవాడైనా ఒక పార్టీ అభ్యర్థి అయితేనే గెలుస్తాడు. పార్టీ అభ్యర్థి కాకపోతే గెలవలేడు. అది ఇప్పుడున్న ప్రాబ్లం. అతనికి మహా అయితే ఒక 1000 ఓట్లు, 2000 ఓట్లు, 3000 ఓట్లను ప్రభావితం చేయగల శక్తి ఉంటుందే తప్ప 2 లక్షల మంది నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో మెజారిటీ నియోజకవర్గ ఓటర్లని ప్రభావితం చేయలేడు ఆయన. దానికి కారణం ఏమిటంటే అంత శక్తి సంపన్నుడైన నాయకులు ఇప్పుడు లేరు. వీక్గా ఉన్నారు నాయకులు. ఎందుకంటే వీళ్ళకి వ్యక్తిగత ప్రజలకు సంక్షేమం కంటే వ్యక్తిగతం ఎక్కువైపోయింది. కాబట్టి అంత పలుకుబడి, అంత ప్రభావితం చేసేవాళ్ళు లేరు. కాబట్టి మీరు చెప్పినట్టు కొంత పలుకుబడి, కొంత పేరున్న వాళ్ళకి ఇస్తే కొంత ఓట్లు అదనంగా వస్తాయి. వాళ్ళకి ఇవ్వకపోయినంత మాత్రాన వాళ్ళేమి ఈ పార్టీని ఓడించలేరు. ఓడించగలిగే శక్తిమంతులేం కాదు. ఇప్పుడు 2 పార్టీలు అంటే పార్టీ బలం ఉంటేనే ఈ రోజుల్లో ఎవరైనా గెలుస్తారు. పార్టీ బలం లేని వాళ్ళు గెలవలేరు. ఓకే సార్, ఇప్పుడు ఏపీ పిసిసి ప్రెసిడెంట్ షర్మిల గారి పాత్ర ఈ ఎలక్షన్స్ లో ఎలా ఉండబోతోంది? ఇప్పటికైతే మనకేం ఉన్నట్టు కనపడదు. ఓకే. ఆమెకి 2 ఉద్దేశాలు. మామూలుగా పైకి కనిపించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీని ప్రభావితం చేసి, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా పూర్తిగా అణగారిపోయి ఫినిష్ అయిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాబట్టి ఆమె ఆ పార్టీని గెలుపు సంగతి పక్కన పెట్టండి, గెలిచి ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు. కానీ ఆమె ఆ పార్టీని ఇంకొంచెం క్యాడర్ని నమ్మకం కలిగించి బలంగా నిర్మించే దిశగా తీసుకెళ్ళాలి. కానీ అది పైకి కనిపించే లక్ష్యం. కంటికి కనబడని, ఆమె ఒప్పుకొని లేదా మనకందరికీ స్పష్టంగా కనబడే లక్ష్యం ఏమిటంటే ఆమె అన్నగారిని ఓడించడానికి వచ్చారు. అవును. తాను చేస్తున్న విమర్శలు కానీ ఇవన్నీ కూడా జగన్ని ఓడించండి, జగన్ని ఓడించాలి అనే లక్ష్యంతో ఆమె పనిచేస్తున్నారు.
ఆమె లక్ష్యం ఎంత అంటే ఆమె మాటల్లో ఎంత సహేతుక ఉంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. సహేతుక మీన్స్ మీకు ఇప్పుడే అన్న సరిగా పాలించలేదని ఇప్పుడే గుర్తొచ్చిందా? ఎన్నికలు 2 నెలల ముందు ఉండంగానే తెలిసిందా మీకు? ఇంతకాలం కూడా మీకు అభిప్రాయం ఉండాలి కదా. ఒక అభిప్రాయం మౌల్డ్ కావడానికి 4 సంవత్సరాలకు పైగా కాలం పట్టదు కదా ఎవరికి కూడా. మీరు అప్పుడు ప్రచారం చేశారు, వైసీపీ అధికారంలోకి వచ్చింది, మరి మీరు సైలెంట్గా ఉన్నారు. మీరు ఏ కారణాలతో తెలంగాణలో పార్టీ పెట్టారో తెలియదు, పెట్టారు. అక్కడ పార్టీని విలీనం చేసి ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ పిసిసి చీఫ్ అయ్యారు. మరి మీకు వ్యక్తిగత తగాదాల వల్ల మీరు జగన్ గారిని ఓడించండి అంటున్నారే కానీ ఇక్కడ ప్రజా సంక్షేమం అనే పదం ఎక్కడుంది? ఆ పాయింట్ దగ్గర నమ్మరామని జనం. ఆ మంచి నాయకురాలే నో డౌట్, కానీ ఆమె జగన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈమె ఉపన్యాసం చెప్పినా నమ్ముతారు, చెప్పకపోయినా నమ్ముతారు. కొత్తగా ఆమె మౌల్డ్ చేయలేరు. జగన్ గారికి వ్యతిరేకంగా ఓటర్లని ప్రభావితం చేయలేరు. కొత్తగా ఆల్రెడీ ఆయన వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తారు, అనుకూలించే వాళ్ళు అనుకూలిస్తారు. కాబట్టి ఆమె వచ్చిన టైమే రాంగ్ టైం. ఆమె తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లోనే పార్టీ పెట్టి ఉంటే, లేదా ఆంధ్రప్రదేశ్లోనే కాంగ్రెస్ చీఫ్గా వచ్చి ఉంటే ఒక 2.5 ఏళ్ల క్రితం ఆమె ఖచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేసి ఉండేవాళ్ళు, నమ్మేవాళ్ళు. జగన్ విధానాలు తప్పు అని ఆమె అంటే కొంచెం ఆలోచించేవాళ్ళు. సొంత చెల్లి ఇట్లా ఎందుకు మాడుతా ఉంది, వ్యతిరేకిస్తూ ఉందని. ఇప్పుడు ఆమె వ్యతిరేకత అంతా కూడా వ్యక్తిగతమే తప్ప రాజకీయ తగాదా కాదు అనేది మన క్లారిటీ చదువుకున్న వాళ్ళందరికీ ఉంది. కాబట్టి ఇది కష్టం. అంటే ఆమె ఒకప్పుడు అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఆమె వస్తే తండోపతండాలుగా జనం వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు తల్లి కూతురులను చూసి ఈరోజు ఎవరు కన్నీళ్లు పెట్టుకోరు. కన్నీళ్లు ఎందుకు పెట్టుకోరు అంటే మీకు ఒకసారి అధికారం ఇచ్చారు. మీకు ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మీ అధికారాన్ని మీరే సుస్థిరం చేసుకోకుండా అన్నా చెల్లెళ్ళు గొడవలు అయ్యి మీరు మళ్ళీ జనం దగ్గరికి వచ్చారు. జనం దగ్గరికి వచ్చి మన్న మంచోడు కాదన్ను అంటే ఎవరింటారు? మాకేం అవసరం, మీ అన్న మంచోడో చెడ్డోడో మాకేం అవసరం? మేము మంచోడో చెడ్డోడో మేము డిసైడ్ చేసుకుంటాం, మీరు చెప్తే డిసైడ్ చేసుకుంటాం. విజయమ్మ గారిని మళ్ళీ తెరపైకి తెచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఆమెను మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా వైసీపీ పార్టీ నుంచి కొన్ని సంకేతాలు వస్తున్నాయి. సో అది ఎంతవరకు నిజం అంటారు? విజయమ్మ గారు మళ్ళీ పోటీ చేసి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమి లేవు. ఒకవేళ వచ్చినా కూడా ప్రయోజనం అయితే అంటే ప్రభావితం అయితే ఏముండదు. ఒక టైం ఉంటుందమ్మా దేనికైనా కూడా. ఆ టైంలో కొన్ని అలా జరుగుతాయి, కాలానికి అనుగుణంగా జరుగుతాయి. రాజశేఖర రెడ్డి గారి చనిపోవడము, జగన్ గారి మీద సరే కేసుల్లో సక్రమమా అక్రమం అనేది మనకు తెలియదు. ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటే, ఆయన సోనియా గాంధీకి అనుకూలంగా ఉంటే కేసులే లేవు, అనుకూలంగా లేడు కాబట్టి కేసులు పెట్టారు. కాబట్టి మనకు సక్రమం అక్రమం అనేది మన టాపిక్ కాదు కాబట్టి జగన్ గారిని జైల్లో పెట్టారు. తండ్రి చనిపోయాడు, ఆయన మీద అభిమానం ప్రజల్లో దండిగా ఉంది, కొడుకు ఏమో జైల్లో వేశారు. చెల్లి తల్లి రోడ్డు మీదకి వచ్చి మాకు జరిగిన అన్యాయం ఇది అని చెప్పినప్పుడు జనం దానికి స్పందించే లక్షణం వేరే ఉంటుంది. జనం స్పందించారు, జనం అనుకూలంగా ఉన్నారు, ఓట్లు వేశారు. ఇప్పుడు విజయమ్మ గారు వస్తే వాళ్ళకి ఏమంత పెద్ద ప్రతిస్పందన ఉండదు. కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఆమె వచ్చారు అని అనుకుంటారే తప్ప ఆమె జనాల్ని ప్రభావితం చేసి వైసీపీకి ఒక రక్షణ గోడను నిర్మించే దిశగా అయితే తీసుకెళ్ళలేరు. అయిపోయింది, టైం అయిపోయింది అనమాట. ఒక టైం ఉండింది, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు జగన్ గారు తన సంక్షేమ పథకాలు, తన విధానాలు, తాను అనుసరిస్తున్న రేపు వ్యూహాలు, ఎన్నిక వ్యూహాలు, పోల్ మేనేజ్మెంటు, అభ్యర్థుల ఎంపిక, వీటన్నిటి ఆధారంగానే ఆయన గెలవాలి తప్ప మిగతా ఎవ్వరూ బయట నుంచి ఏ ఫోర్సు కూడా ఆయన్ని మేము గెలిపిస్తాము అనే దిశగా అయితే తీసుకెళ్లారు. ఓన్లీ వన్ జగన్, ఆయనే గెలుస్తాడు. ఒకవేళ ఓడిపోతే ఆయనే ఓడిపోతాడు. ఓకే, సరే. ఇప్పుడు జగన్ గారి సిద్ధం సభలకి జనం నుంచి మంచి స్పందన వస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు చంద్రబాబు గారి సభలకి కూడా జనం చాలా మంది వస్తున్నారు. అసలు ఈ 2 సభల్లో అంటే ఈ 2 పార్టీలలో ఏ సభ విజయవంతం అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సిద్ధం సభ మొన్న రాప్తాడులో కొన్ని లక్షల మంది వచ్చారు. అవును, అది మా కంటికి వీడియోలు కనిపిస్తున్నాయి, ఫోటోలు కనిపిస్తున్నాయి. నిజానికి అది ఒక ఆశ్చర్యకరమైన పాయింట్. ఎందుకు ఆశ్చర్యకరం అంటే చాలా మంది జగన్ గ్రాఫ్ పడిపోయింది, ఈసారి వీళ్ళ గ్రాఫ్ పెరిగింది అని అంటున్నప్పుడు అన్ని లక్షల మంది ఎలా వచ్చారు? సమీకరిస్తారు. సమీకరణ అనేది ఎక్కడైనా సాధ్యమే. సమీకరణ లేకుండా ఈరోజు సభలు పెట్టి ఎవరు విజయవంతం చేయలేరు. కానీ అన్ని లక్షల మంది
అన్ని లక్షల మంది ఎలా వచ్చారు అనేది ఒకటి పాయింట్. వచ్చిన వాళ్ళందరూ కూడా కేవలం డబ్బు కోసమో, ఇంకో దానికోసమో వచ్చినట్టుగా మనకు అనిపియలేదు. కొంత స్వచ్ఛందంగా వచ్చిన వాలంటరీ కార్యకర్తలు గానీ, ఆయన అభిమానులు గానీ చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే మీరు చెప్పే గ్రాఫ్ ఏమీ పడిపోలేదు. అది సుస్థిరంగానే ఉంది. కాకపోతే గెలుపు ఓటములు గతంలో 150 వీళ్ళు అంటున్నారు వైనాడు 175 అని గానీ 175 రావని అందరికీ తెలుసు. 151 వస్తాయా? రావా? లేదా ఎక్కడో ఒక చోట మ్యాజిక్ ఫిగర్ కొంచెం దూరంలో ఆగిపోయి అంటే ఒక 100 సీట్లు అట్లా వచ్చి గవర్నమెంట్ ఫార్మ్ చేస్తారా అని చాలామంది అనుకుంటున్నారు ఈరోజు. ఇక చంద్రబాబు గారి సభలకు కూడా జనం వస్తున్నారు. చంద్రబాబు గారైనా సమీకరించాల్సిందే జనాల్ని. చంద్రబాబు గారి సభలకు జనం రావడానికి ఇప్పుడు 2 పార్టీలు ఏకమైనాయి. ఈ 2 పార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా జనం విపరీతంగానే వస్తున్నారు. జనము రావడం అనేదే ఒక పార్టీ గెలుపుకి సంకేతం అంటే అది కాదు. జనము విపరీతంగా వచ్చి ఎంతో కేరింతలు కొట్టిన సభలు కూడా ఆ నాయకులను ఓటమి దిశగా తీసుకెళ్ళాయి. మనం చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయారు? మరి ఆయన సభలకు ఎలా వచ్చారు? అంటే సినిమా నటుడు కాబట్టి వచ్చారంట. మరి సినిమా నటుడుగా అంతమంది అభిమానిస్తున్నప్పుడు అవి ఓట్ల రూపంలో ఎందుకు మారడం లేదు? అది తెలియదు. జనం నాడి జనం పల్స్ని సభలకు వచ్చే లక్షలాది మంది ఆధారంగా మనం నిర్ణయించలేము. రేపు చిన్న సభలు జరిగినప్పుడు మనం కొంత పట్టుకోవచ్చు పల్సు. ఇంత సమీకృతం కాకుండా ఒక చిన్న మండల కేంద్రంలో ఒక సభ పెట్టారనుకోండి, ఒక నియోజకవర్గ సభ అనుకోండి, దాంట్లో కొంచెం పల్స్ దొరుకుతుంది మనకు. దాంట్లో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మంది వస్తారా ఏదైనా సభ పెడితే అనేది ఒక పాయింట్. అప్పుడు తెలుస్తుంది మనకు పల్సు. కానీ మొన్న ఈ సిద్ధం సభ కానీ లేదా చంద్రబాబు సభలు కానీ ఇవన్నీ మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మీరు చెప్పినట్టు జగన్ గ్రాఫ్ పడిపోతే అన్ని లక్షల మంది వచ్చే ఛాన్సే లేదు. ఎంత సమీకరించినా రారు. జనం వద్దు సార్ మేము ఆయనకు ఓటు వేయదలుచుకోలేదు, మేము రాంపు అంటారు. డబ్బులు ఇచ్చినా కూడా రారనమాట. వచ్చారు అంటేనే ఆయన గ్రాఫ్ ఇంకా ఉంది, మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరే పొరపాటు పడుతున్నారు అనేది వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే, సరే ఇప్పుడు మొత్తంగా ఏపీ రాజకీయాల్లోకి వచ్చేది ఎవరు అని మీరు అభిప్రాయపడుతున్నారు? ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం చెప్పను. ఎవరు వచ్చినా సరే ముందు వ్యవసాయము, పరిశ్రమలు ఈ 2 అభివృద్ధి చెందితేనే ప్రజల జీవన స్థితిగతులు అభివృద్ధి చెందుతాయి. ప్రజల జీవన స్థితిగతులు అభివృద్ధి చెందే దిశగా అటు చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ ఈ ఇద్దరూ కూడా ఈ రెండింటి మీద దృష్టి లేదు వీళ్ళకి. వ్యవసాయము, పరిశ్రమలు రైజ్ అయితే మనకి కొనుగోలు శక్తి పెరుగుతుంది, మనకి జీవన విధానంలో మార్పులు వస్తాయి. వ్యవసాయాన్ని అంటే దేశం మొత్తం అంతా వ్యవసాయాన్ని వదిలేశారనుకోండి, ఇక్కడే కాదు వ్యవసాయం మీకు తెలిసిన ఒక 10 మందిని అడిగి చూడండి. మీరు ఏదైనా ఒక పల్లెటూరులో మీ బంధువులు స్నేహితులు ఉంటే ఒక 10 మందిని మీరు అడిగి చూడండి మీ పిల్లల్ని ఏం చేస్తారు అని. వాళ్ళకి భూములు ఉంటాయి కానీ అయ్యో మా పిల్లలు ఏదో చదువుకొని ఇటు అమెరికా పోవాలనో లేదంటే బొంబాయిలోనో హైదరాబాద్లోనో ఉద్యోగం చేయాలని అంటారు. కానీ నా కొడుక్కి ఇంకొక 2 ఎకరాల గురించి నేను వ్యవసాయం చేస్తానని ఏ తల్లి ఏ తండ్రి చెప్పడం లేదు ఇప్పుడు. అంటే వ్యవసాయం చేసి వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ వస్తూ ఉంది. పరిశ్రమలు అంటారా, అన్ని చైనా అక్కడ ఇక్కడ చేసుకున్నారు. చిన్న పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అన్ని మూలబెట్టేస్తున్నారు. పరిశ్రమలు, వ్యవసాయము ఈ 2 డెవలప్ కాకపోతే ఇలా సంక్షేమ పథకాలతో ఎంతో కాలము మీరు జనాల్ని సాటిస్ఫై చేయలేరు. వెనిజులా దేశము ఉదాహరణ ఉంది. వెనిజులాలో చావేజ్ అనేవాడు అధికారంలోకి వచ్చి ఏం చేశాడంటే ప్రజల్ని తాను ఆకర్షణీయమైన నాయకుడుగా ప్రజలు తనను గుర్తించడానికి వీలుగా వందలాది వేలాది క్లినిక్లు పెట్టాడు, ఫుడ్డు, రేషను అన్నీ పెట్టాడు. అన్నీ పెట్టి ప్రజలకి సబ్సిడీ ధరలకు చాలా తక్కువ ధరలకు అన్ని సౌకర్యాలు కలుగజేశాడు. అబ్బో వీడు మామూలుడు కాదు, గొప్పోడు, అద్భుతం అన్నారు. కానీ అట్ ద సేమ్ టైం వెనిజులా ఆదాయం అంతా కూడా ఆయిల్ పరిశ్రమ నుంచి ఆ దేశానికి ఆదాయం వస్తుంది. చిన్న దేశం అది. ఇతను ఈ డబ్బులన్నీ ఇక్కడ పెడుతూ ఏం చేశాడంటే ఆయిల్కి సంబంధించి పెట్టుబడులు పెట్టడము, దానికి సంబంధించి రెవెన్యూస్ మీద దృష్టి పోయింది ఇతను. ఎప్పుడైతే ఆదాయం ఆగిపోయిందో అప్పులు లేకపోవాల్సి వచ్చింది. అప్పులు లేకపోయేసరికి ఏమైందంటే కోడిగుడ్ల కోసం కూడా జనం తొక్కిసలాట్లో చచ్చిపోయారు. చిన్న ఫుడ్ ప్యాకెట్స్ కోసం జనం తొక్కిసలాట్లో చచ్చిపోయారు. ఒక గ్లాసు మంచినీళ్ళ కోసం జనం కొట్టుకున్నారు. అంటే నీళ్లు లేవు ఆ దేశంలో. ఒకటి ఫుడ్డు, నీళ్లు ఈ 2 కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సినంత దరిద్రపు దేశం అది. ఆ వెనిజులా ఎక్స్పెరిమెంట్ అనేది ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ సంక్షేమ పథకాలు, పాపులిస్ట్ పథకాలకు సంబంధించి మాడుకుంటారు.
అంటే వెనిజులాకి మనకు సంబంధం ఉందా అంటే లేదు, ఉందంటే ఉంది, జాగ్రత్తగా ఆలోచిస్తే. కాబట్టి ఎంతో కాలము మనము ఆదాయాన్ని వృద్ధి చేసుకోకుండా పథకాలు అంటే తాత్కాలికంగా ఓట్లు అధికారం వస్తుంది కానీ ఏదో ఒక దశలో ఇవన్నీ కూడా బూమ్రాంగ్ అయ్యి మన మీదకే వస్తాయి. ఓకే. ఇది నేర్చుకుంటే చాలు, ఎవరైనా గెలిచిన రేపు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్‌కి చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చారు. అండ్ మీ విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.